సొంత ఇంటి కలను నిజం చేసుకోవాలనుకుంటున్నారా? అవును, ఒక పక్షికున్న తపన మనిషికుండటంలో తప్పులేదుగా. ఇల్లు అనేది మధ్యతరగతి ప్రజల జీవితాశయం. కావున మనం తీసుకునే నిర్ణయం ఖచ్చితంగా సరైంది కావాలి. ఎన్నో సంవత్సరాలుగా మీరు ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. భవిష్యత్ తరాల వారికి మీరు అందించాలనుకున్న అద్భుతమైన కానుక మీదైనా, మీ చేత నిర్మించబడిన సొంత ఇల్లు. గృహమే కదా స్వర్గసీమ అన్నారు మన పెద్దలు. మనం నిర్మించే ఇల్లు ఎక్కడైతే బావుంటుంది, ఎలా ఉంటే బావుంటుంది? రకరకాల ప్రశ్నలు, ఆలోచనలు. అన్ని ప్రశ్నలకు సమాధానమే శ్రీ సాయి వెంకట హిల్స్ వారి శ్రీ సిటీ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్. ఇది DTCP అప్రూవ్డ్ లేఅవుట్. ప్రత్యేకంగా గేటెడ్ కమ్యూనిటీ అని ఎందుకు చెప్తున్నాం? గేటెడ్ కమ్యూనిటీ అవసరం ఎందుకు? ఇటీవల కాలంలో గేటెడ్ కమ్యూనిటీ ప్రాధాన్యత ఎందుకు పెరిగింది? ఇండిపెండెంట్ హౌసెస్ మరియు సాధారణ అపార్ట్మెంట్స్లో ఉండే సమస్యలను ఒక్కసారి మనం చూద్దాం. దొంగల భయం, ఊడవలసిన మరియు తొడవలసిన ప్రదేశం ఎక్కువ అవటం వలన పనివారి జీతభారం ఎక్కువ అవుతుంది. కాంక్రీట్ జంగిల్గా ఉంటుంది. చెప్పుకోదగ్గ స్థాయిలో గార్డెనింగ్ ఉండదు. వాతావరణ కాలుష్యం ఉంటుంది. పిల్లలకు ఆడుకోవటానికి స్థలం కూడా ఉండదు. మరియు రోడ్లు, త్రాగునీరు, విద్యుత్ మరియు ఇతర సౌకర్యాల కొరకు ప్రభుత్వ సంస్థలపై ఆధారపడాలి. ఇన్ని సమస్యలకు పరిష్కారమే శ్రీ సిటీ. ఇక్కడ అన్ని సౌకర్యాలు బిల్డర్ ఏర్పాటు చేస్తారు. శ్రీ సిటీ DTCP లేఅవుట్ నందు బిల్డర్ అందించు సదుపాయములు: పిల్లలు ఆడుకోటానికి ఆట స్థలం, స్విమ్మింగ్ పూల్స్, స్త్రీలకు పురుషులకు విడివిడిగా నిర్మాణం, ఓవర్ హెడ్ స్టోరేజ్ ట్యాంక్స్ ద్వారా నీటి సరఫరా, బ్లాక్ టాప్ రోడ్స్ నిర్మాణం, ప్లాంటేషన్ విత్ ట్రీ గార్డ్స్, కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం, నర్సరీ నుండి ప్రైమరీ వరకు స్కూల్స్ నిర్మాణం, 100% వాస్తుతో నిర్మాణం, 2 ఫంక్షన్ హాల్స్ హైటెక్ పద్ధతిలో నిర్మాణం. అష్టలక్ష్మి దేవాలయం కూడా శ్రీ సిటీ నందు నిర్మించబడింది. అండర్ గ్రౌండ్ ఎలక్ట్రికల్ కేబులింగ్, గేటెడ్ మోడల్ టౌన్షిప్, సోలార్ పవర్ ద్వారా సెంట్రల్ స్ట్రీట్ లైటింగ్. హైలైట్స్ ఆఫ్ శ్రీ సిటీ: వరంగల్ హైవే రోడ్కు ఆనుకొని ఉంది. ఖమ్మం పట్టణం నుండి 10 నిమిషాల్లో శ్రీ సిటీకి చేరుకోవచ్చు. RTC కాంప్లెక్స్ మరియు రైల్వే స్టేషన్ కూడా 10 నిమిషాల్లో చేరుకోవచ్చు. 5 నిమిషాల ప్రయాణంలో బ్యాంక్ మరియు ATM సేవలు పొందవచ్చు. శ్రీ సిటీకి చుట్టుపక్కల ఎన్నో ప్రభుత్వ ఆమోదిత గుర్తింపు విద్యాసంస్థలు కలవు. సూర్యాపేట రోడ్ నందు SBIT కాలేజ్, మహమ్మదీయ విద్యాసంస్థలు శ్రీ సిటీకి ఆనుకొని ఉన్నవి. పొన్నికల్ నందు కిడ్స్ కాలేజ్, దరిపల్లి అనంతరాముల ఇంజనీరింగ్ కాలేజ్, మద్దులపల్లి నందు అనిబిసెంట్ కాలేజ్. శ్రీ సిటీకి అతి చేరువలో పవిత్ర మహమ్మద్ హజరత్ అలీ దర్గా కలదు. 2 హైవే రోడ్ల మధ్య అనగా వరంగల్ హైవే రోడ్డుకు మరియు సూర్యాపేట హైవే రోడ్కు ఆనుకొని ఉన్న ఏకైక గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ శ్రీ సిటీ DTCP అప్రూవ్డ్ లేఅవుట్. శ్రీ సిటీకి అతి దగ్గరలో ఉన్న దేవాలయాలు: సూర్యాపేట రోడ్లోని జీళ్ల చెరువు గ్రామం నందలి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం మరియు కుసుమంచి గ్రామంలోని కాకతీయులు నిర్మించిన ప్రాచీన శివాలయం ఎంతో ప్రాముఖ్యమైనవి. శ్రీ సిటీ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లో ఇండిపెండెంట్, డూప్లెక్స్, అపార్ట్మెంట్స్, విల్లాస్ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు జిల్లాగా ఖమ్మం ప్రత్యేకత సాధించుకుంది. ఇక్కడ భిన్న జిల్లాలు, ప్రాంతాల వారు ఉండటం వలన విద్య, వ్యాపార రంగాల్లో ఖమ్మం శరవేగంతో దూసుకెళ్తుంది. ఖమ్మం జిల్లా గ్రానైట్ వ్యాపారంలో తనదైన ముద్ర వేసుకుంది. అలాగే సింగరేణి బొగ్గు గన్లు, విశాలమైన అటవీ భూభాగం కలిగి సహజ వనరులతో ఆర్థికంగా ముందుకెళ్తుంది. బయ్యారం స్టీల్ ప్లాంట్ ద్వారా ఖమ్మం జిల్లా పేరు ప్రఖ్యాతులు దశ దిశలా వ్యాప్తి చెందబోతుందంటంలో సందేహం లేదు. ఈ ప్లాంట్ ద్వారా ఎన్నో వేల మందికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉపాధి కల్పించబోతుంది. ఇది మీ శ్రీ సిటీకి సమీపంలో ఉంది. గతంలో
రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఖమ్మం జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా రికార్డ్ సృష్టించింది. పవిత్ర శ్రీ లక్ష్మీ నరసింహ దేవాలయానికి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న వెంచర్ మన శ్రీ సిటీ. ఇదే కాక ఇంకా ఎన్నో పవిత్ర దేవాలయాలకు, టూరిస్టు ప్రదేశాలకు దగ్గరగాను రోడ్డు కనెక్టివిటీ ఉన్న ప్రాంతం మన శ్రీ సిటీ. ఖమ్మం ఖిల్లా, మారెమ్మ తల్లి గుడి, కురవి వీరభద్రస్వామి దేవాలయం, భద్రాచలం శ్రీ సీతారాముల వారి దేవస్థానం, పర్ణశాల, పాపికొండలు, వైరా రిజర్వాయర్, పాలేర్ రిజర్వాయర్ వంటివి ఎంతో మందిని ఆకర్షిస్తూ ఎంతో సుందరంగా తీర్చిదిద్దబడుతున్న ఖమ్మం పట్టణానికే వన్నె తెచ్చే విధంగా ప్రతిష్టాత్మకంగా నిర్మించబడుతున్న DTCP అప్రూవ్డ్ లేఅవుట్ శ్రీ సిటీ. చలనచిత్ర పరిశ్రమకు ఎన్నో సత్సంబంధాలు కలిగిన జిల్లా మన ఖమ్మం జిల్లా. శ్రీ సిటీలో నివాసముండేవారు వరంగల్ రోడ్డుకు మరియు సూర్యాపేట రోడ్డుకు ఇంటర్నల్ రోడ్డు ద్వారా వెళ్ళు సౌకర్యం కూడా కలదు. ఖమ్మం జిల్లాలో అత్యధిక భూభాగం 1/70 యాక్ట్ ఉండటం వల్ల పెట్టుబడిదారులు ఖమ్మం పట్టణంలోనే ఎక్కువగా పెట్టుబడి పెడతారు. వరంగల్ జిల్లా మర్రిపెడకు 20 కిలోమీటర్ల దగ్గర్లో ఉన్న వెంచర్ మన శ్రీ సిటీ. శ్రీ సిటీలోనే ఎందుకు పెట్టుబడి పెట్టాలి? శ్రీ సిటీ చైర్మన్ గారు గరికపాటి వెంకట్రావు గారు గత 10 సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ గృహ నిర్మాణ రంగంలో ఎంతో అనుభవం సాధించి ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. మధ్యతరగతి ప్రజల ఆశయాలకు అనుగుణంగా గృహ నిర్మాణం చేసి ఇచ్చిన ఘనత వీరికే దక్కింది. వీరి ద్వారా ఇప్పటికే ఎన్నో ప్రాంతాలు నివాసయోగ్య ప్రాంతాలుగా మారాయంటంలో అతిశయోక్తి కాదు. మా గరికపాటి వెంకట్రావు గారు కంప్లీట్ చేసిన ప్రీవియస్ ప్రాజెక్ట్స్: శ్రీ లక్ష్మీ బృందావనం, శ్రీ వెంకట సాయిరాం మార్కెట్, శ్రీరామ్ నగర్ కాలనీ, భద్రాద్రి కాలనీ, వరంగల్ క్రాస్ రోడ్లోని టీచర్స్ కాలనీ, ఆటోనగర్లో 30 ఏకర్స్, మారెమ్మ తల్లి నగర్, గాంధీ చౌక్ అపార్ట్మెంట్స్. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు నిర్మాణ రంగంలో పెను మార్పులను ప్రవేశపెడుతూ నేడు శ్రీ సిటీ DTCP అప్రూవ్డ్ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ ద్వారా ఎన్నో వందల మంది సొంత ఇంటి కలలను నెరవేర్చబోతున్నారు. కష్టించే తత్వం, నిజాయితీ, రాజీపడని గుణం వీరి సొంతం. ఇన్వెస్టర్కి పూర్తి భరోసా ఇవ్వగల ధీశాలి శ్రీ గరికపాటి వెంకట్రావు గారు.
సారథ్యంలో అతి తక్కువ కాలంలో శ్రీ సిటీలో పెట్టుబడి ఖచ్చితంగా రెట్టింపవుతుందంటంలో అతిశయోక్తి లేదు. శ్రీ సిటీ DTCP అప్రూవ్ లేఅవుట్. నా ఖాతాదారులకి, నా శ్రేయభిలాషులకు, నా మిత్రులకు అందరికీ ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఖమ్మం పట్టణానికి అతి సమీపంలో 4 కిలోమీటర్ల వ్యవధిలో 4/6/2014న శ్రీ సిటీ అనే వెంచర్ని లాంచ్ చేయడం జరిగింది. మరి ఈ శ్రీ సిటీ ప్రత్యేకతలు కూడా చెప్పాల్సిన అవసరం చాలా ఉంది. ఇవాళ రియల్ ఎస్టేట్ రంగంలో ఎంతోమంది వెంచర్లు వేస్తున్నారు. చాలా వెంచర్లు ప్రజల వద్దకు వెళ్లకుండా ప్రజల యొక్క ఆమోదం పొందలేని పరిస్థితి వెంచర్లు చాలా ఉన్నాయి ఈరోజు. మరి ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది అని మేము బాగా ఆలోచించి మేము ఈ శ్రీ సిటీని అన్ని అంగులతోటి ఇక్కడ నిర్మించుకోవటం జరిగింది. ఈనాడు వెంచర్లు ఫెయిల్యూర్ అవటానికి చాలా చాలా కారణాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే వెంచర్లు ఫెయిల్యూర్ అవ్వాలి అంటే దానికి సరైన ప్రభుత్వ అనుమతులు లేకుండా, అలానే చాలా దూరంగా ఉండటం వల్ల, సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది లేకపోవటం వల్ల, ధరలు కూడా అందరికీ అందుబాటులో లేకపోవటం వల్ల కూడా ఎన్నో వెంచర్లు ప్రజల యొక్క ఆమోదం పొందలేకపోతున్నాయి. ఇవన్నీ కూడా మేము చూసుకొని మరి ఈనాడు శ్రీ సిటీ అనే వెంచర్ను మేము ఇక్కడ ప్రారంభించినప్పుడు అన్ని కోణాల నుంచి కూడా మేము మా మిత్రులు మేమందరం కూడా ఆలోచించి మనం ప్రజలకి ఏమేమి ఇవ్వగలుగుతాం, మన ఖాతాదారులకి ఏమేమి ఇవ్వగలుగుతాం, మన మిత్రులకి ఏమేమి ఇవ్వగలుగుతాం అని ఆలోచించి దీన్ని ముందుగా హైదరాబాద్ రోడ్డు, వరంగల్ రోడ్డు రెండింటి మధ్య వచ్చే విధంగా దీన్ని ప్లాన్ చేసుకోవటం మేము గొప్ప విజయంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ వరంగల్ హైవే రోడ్డు, ఇవాళ ఖమ్మం టు సూర్యాపేట హైదరాబాద్ హైవే రోడ్డు మధ్య ఈ 2 రోడ్లు కనుక అనుసంధానం చేసినట్లయితే అటు ఇటు వెళ్ళడానికి కూడా బోళ్ళంత కిలోమీటర్ డిస్టెన్స్ కూడా పబ్లిక్కి అందుబాటులో ఉంటుందని మేమందరం కూడా ఆలోచించి ఈ యొక్క స్థలాన్ని మేము ఎన్నుకోవటం జరిగింది. ఈ స్థలంలో కొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. వాస్తుగా అన్ని రకాల నార్త్కి డౌను, అలానే నాగార్జున సాగర్ కాలువ ఎడమ కాలువ పక్కన వాటర్ కూడా ఇబ్బంది లేకుండా ఉండటం, అలానే పవర్ కూడా అందుబాటులో ఉండటం, అలానే ఖమ్మానికి 4 కిలోమీటర్ల దూరమే ఉండటం, అన్ని కాలేజీలు కూడా చుట్టూ ఉండటం, హాస్పిటల్స్ కూడా అందుబాటులో ఉండటం, బస్ స్టాండ్ రైల్వే స్టేషన్లు కూడా అందుబాటులో ఉండటం, ఇవన్నీ కూడా చూస్తే మొత్తం 5 కిలోమీటర్ల డిస్టెన్స్లో 5 నిమిషాల్లో పోవడానికి మనకంతా కూడా అందుబాటులో ఉండటం వల్ల ఈ స్థలాన్ని మేము అందరం కూడా ఎన్నుకోవటం. మరి దీన్ని ఈ 4/6/2014న గౌరవనీయులు పాలేరు శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు రామిరెడ్డి వెంకటరెడ్డి గారు, గౌరవనీయులు జాతీయ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా దీన్ని ప్రారంభించుకోవటం జరిగింది. ఈ యొక్క వెంచర్లో ముఖ్యంగా త్రాగడానికి నీళ్లు కూడా 24 అవర్స్ వాటర్ సప్లై కూడా చాలా అనువైన వాతావరణంగా మేము గమనించాం. అట్లనే గ్రీనరీ, అట్లనే సోలార్ సిస్టమ్ కూడా దీనిలో ప్రయోగించడం జరుగుతుంది. సోలార్ సిస్టమ్ అంటే మీకు తెలుసు, ఇవాళ గుజరాత్లో ఉంది ఎక్కువగా. ఇవాళ కొత్తగా మనం సోలార్ సిస్టమ్ని మనం ఖమ్మం పట్టణంలో ఈ వెంచర్లో మనం దీన్ని ప్రయోగించడం, స్ట్రీట్ లైట్లన్నీ కూడా సోలార్ సిస్టమ్ ద్వారాగా దీన్ని ప్రయోగించడం జరిగింది. దీన్ని ప్రారంభించిన రామిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా దీన్ని చాలా గొప్ప కార్యక్రమంగా అభినందించడం కూడా జరిగింది. ఎందుకంటే రేపు వెంచర్ అయిపోయిన తర్వాత గ్రామ పంచాయతీలకి వెంచర్లు అప్పగించిన తర్వాత సరైన లైటింగ్ లేక విద్యుత్ భారం కూడా గ్రామ పంచాయతీల మీద, గవర్నమెంట్ మీద పడకుండా ముందు చూపుతోటి మేము ఈ సోలార్ సిస్టమ్ను ఉపయోగించుకోవడం కూడా జరిగింది. ఈ విధంగా ఈ వెంచర్లో 2 పార్కులు, 2 స్విమ్మింగ్ పూల్లు, 42 అడుగులు 33 అడుగులు రోడ్లు,
అత్యాధునికమైన బ్లాక్ రోడ్స్, రిటర్నింగ్ వాల్స్, సెక్యూరిటీ తోటి మేము ఈ వెంచర్ని ప్రత్యేక శ్రద్ధలతోటి మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దీనిలో ఇండిపెండెంట్ హౌస్లు, విల్లాస్, అపార్ట్మెంట్స్, డూప్లెక్స్, ఫ్లాట్స్ అన్నీ కూడా మేము ఈ వెంచర్లో అందరికీ అందుబాటులో సరసమైన ధరలకు ఇవ్వాలని ఉద్దేశంతో మేము ఈ యొక్క బృహత్తరమైన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇవన్నీ ఎందుకు మేము ఆలోచించామంటే, నేను ఒక సాధారణమైన కుటుంబం నుంచి వచ్చిన వాడిని. సొంత ఇల్లు అంటే ఏంటో నాకు బాగా తెలుసు. అది లేక నేను ఎన్నో ఇబ్బందులు పడ్డాను. ఈ విధంగా ఇవాళ మధ్యతరగతి వారికి సొంత ఇల్లు అనేవి ఒక కలగా మారుతూ ఉంది. ఆ కళని మేము నిజం చేయాలి అంటే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా ఒక ఇల్లు నిర్మించి సరసమైన రేట్లకి ఇవ్వాలనే ఉద్దేశంతో, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని ఆలోచనతో ఈ శ్రీ సిటీలోని ముఖ్య అంశాలు ఇలా ఎన్నో ఉన్నాయి. అందరికి అందుబాటులో ఫ్లాట్స్ ఇస్తున్నాం, అపార్ట్మెంట్లు ఇస్తున్నాం, అట్లనే డూప్లెక్స్ కూడా ఇస్తున్నాం. అలానే ఆట వస్తువులు, పిల్లలకి ఆడుకోవడానికి పార్కులు, స్విమ్మింగ్ పూల్స్, ఇట్లా ఎన్నో కార్యక్రమాలు, వాకింగ్ ట్రాక్స్, ఔటర్ రింగ్ రోడ్లు, బస్ స్టాప్లు, ఇలా ఎన్నో ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా, మంచి గ్రీనరీలో ఉండే విధంగా, చక్కని ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండే విధంగా మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా నేను ఆటోమొబైల్ రంగంలో ఒక అధ్యక్షుడిగా 25 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాను. ఆ ఆటోమొబైల్ రంగంలో నేను చాలా పేదవారిని చూశాను, ఉన్నవారిని చూశాను. ఎక్కువగా రెక్కాడితే డొక్కాడిన వాళ్ళు ఎక్కువ శాతం ఉంటారు. అందులో వారందరికీ కూడా నేను వర్క్షాప్లు ఏర్పాటు చేసి అందరికీ అందుబాటులో తక్కువ రేట్లో సైట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇట్లా ఎన్నో వందల మందికి నేను సైట్లు ఇవ్వడం కానివ్వండి, ఒక సుమారుగా 1500 మందికి ఇల్లు కూడా అతి తక్కువ రేట్లో నేను ఇప్పటివరకు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే నేను ఆ కష్టం ఏంటో నాకు తెలుసు. నేను కోరుకునేది ఒకటి, తోటి మనిషికి మనం ఆదుకోవాలి. నా కోసం నేను బతకడం గొప్పతనం కాదు. సమాజంలో ఇయ్యాల పక్కవారి కోసం కూడా మనం బతకాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను బతుకుతూ పక్కవారికి కూడా ఏదో పోటీ మనం కనుక ప్రతి ఒక్కరు కనుక ఉపయోగపడేటట్లుంటే ఈ పేదరికం అనేది పోతుంది అనే ఆలోచన నాలో బాగా ఉంది. ఆ విధంగా నేను ఇక్కడ 15 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ రంగంలో ఫ్లాట్స్ నిర్మాణం అన్నీ కూడా చేపట్టి అందరికీ అందుబాటులో ఉంటూ ఈనాడు ఒక పెద్ద 100 నుంచి 150 ఎకరాలు సైట్ని తీసుకొని హైదరాబాద్ రోడ్ నుంచి వరంగల్ రోడ్ వరకు అనుసంధానం చేసి దానిలో డిటిసిపి లేఅవుట్ తోటి ఒక మహత్తరమైన కార్యక్రమం చేపట్టి ఇది ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా నేను దీన్ని ఏర్పాటు చేశాను. మీరు ఒకసారి కనుక మా డిటిసిపి లేఅవుట్లో కనుక వచ్చినట్లయితే మీరే మీ అమూల్యమైన సలహాలు సంప్రదింపులు కూడా నేను తీసుకుంటాను. మీరు వచ్చి కనుక మీ సలహాలు సూచనలు కనుక నాకు ఇచ్చినట్లయితే నేను తప్పకుండా ఈ మీ ఆలోచనల్ని మీరిచ్చే సలహాలని నేను పాటించి మీకు ఏ విధంగా కావాలన్నా, మీకు ఏ విధంగా నేను ఉపయోగపడుతున్న ఆ విధంగా నేను మీకు అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. మీకు తెలుసు ఈరోజు ఎన్నో సమాజంలో ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే ఒక సామాన్య మానవుడు ఏదో డబ్బులు సంపాదించుకుంటాడు బ్రతకడానికి. ఇవాళ మనిషి బ్రతకాలి అంటే ఆర్థికంగా డబ్బు కావాలి. అదేదో ఉద్యోగం ద్వారాగా సంపాదించుకుంటాడు. ఆ తర్వాత ఉండడానికి ఇల్లు ఉండదు. ఇంటి కోసం అద్దెలతోటి ఎంతో సతమతమవుతూ ఉంటాడు. ఉండడానికి ఇల్లు లేక కాలే కడుపుతో చాలని జీతంతో అతను ఈరోజు మన సామాన్య మానవుడు బ్రతుకున్నాడు. ఇవన్నీ కూడా నేను అనుభవించాను కాబట్టి నేను ఇలాంటిది నా వంతు సహాయంగా నేను చేయాలనే ఉద్దేశంతో నేను ఈ డిటిసిపి లేఅవుట్లో చాలామందికి చాలా ఉపయోగంగా ఉండాలనే ఉద్దేశంతో
నేను ఈ యొక్క కార్యక్రమాలు నిర్మాణాలు చేపట్టడం జరిగింది. మరి ఇది ఈనాడు డిటిసిపి లేఅవుట్ అంటే చాలామందికి తెలియదు. ఏదో లేఅవుట్లు వేస్తూ ఉంటారు, దానివల్ల పబ్లిక్లో గొడవలు, పోలీస్ కేసులు, చీటింగ్లు ఇలాంటి ఎన్నో జరుగుతున్నాయి. నేను చూస్తున్నాను. నా మనసు చాలాసార్లు చలించిపోయినాయి. ఇలాంటివి జరగకూడదు అనే ఉద్దేశంతో నేను ఈ డిటిసిపి లేఅవుట్ తీసుకోవడం జరిగింది. దీనివల్ల భద్రత ఉంటుంది. దానివల్ల ప్రీవియస్లో ఇంతకుముందు మేము ఏర్పాటు చేసిన వెంచర్లో ఎంతోమంది నా దగ్గర పెట్టుబడి పెట్టి ఎంతో లాభాలు కూడా వచ్చాయి. వారంతా కూడా ఎంతో సుఖ సంతోషాలతోటి ఉన్నారంటే ఈరోజు నేను చెప్పుకోవడానికి చాలా సంతోషంగా ఉంది. మరి ఈ శ్రీ సిటీలో కూడా అందరూ కూడా పెట్టుబడి పెట్టిన వారు కానివ్వండి, పెట్టేవాళ్ళు కానివ్వండి, ఇల్లు తీసుకునేవారు కానివ్వండి, వాళ్ళందరికీ కూడా ఎంతో లాభదాయకంగా ఉండే ప్రైస్ని మేము ఏర్పాటు చేసాం. మరి ఈ విధంగా అందరు కనుక ఈ శ్రీ సిటీని కనుక వచ్చి సందర్శించి మీరు ఒకసారి మా వెంచర్లో ఏర్పాటు చేసిన ఆ వనరులు ఏవైతే ఉన్నాయో అవన్నీ చూసినట్లయితే మీరు తప్పకుండా మా వెంచర్లో పెట్టుబడి పెడతారు. మీరు తప్పకుండా మీకు లాభాలు కూడా వస్తాయనే నమ్మకం మాకు ఉంది. ఎందుకంటే గతంలో జరిగినవన్నీ కూడా చూశారు. మాది ఒక బ్రాండ్ అంటూ ఉంది. ఆ బ్రాండ్ మెయింటైన్ చేస్తూ ఉన్నాం ఇప్పటివరకు. అదేవిధంగా నిర్మాణ రంగంలో కూడా అనుభవం ఉండటం వలన మేము ఏర్పాటు చేసే ప్రతి హౌస్ కానివ్వండి, అపార్ట్మెంట్లు కానివ్వండి, ఇవన్నీ కూడా చాలామంది తీసుకున్న వారంతా కూడా చెప్తూ ఉంటారు, చాలా బాగున్నాయి మీ నిర్మాణాలు, మేమంటూ తీసుకోవాలి మీ దగ్గర అని చాలా ముందుకు వస్తూ ఉన్నారు. మరి ఈ విధంగా మేము మా కస్టమర్లందరికీ కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో శ్రీ సిటీ అనే వెంచర్ని మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఒక ఖమ్మం పట్టణానికే ఒక ఆదర్శంగా ఉండే విధంగా దీన్ని తయారు చేస్తూ ఉన్నాం. మీరంతా కూడా మా వెంచర్లోకి వచ్చి మీ సలహాలు, సంప్రదింపులు ఇవ్వాల్సిందిగా మరొకసారి కోరుకుంటున్నాము. డిటిసిపి గ్రేటెడ్ కమ్యూనిటీ వెంచరు ఎంతో భద్రతతో కూడుకున్నది. ఆ విధంగా మేము లేఅవుట్ తీసుకొని దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇల్లు నిర్మాణం కొరకు ప్రయత్నించేవారు, పలు ప్రాంతాల్లో ఇల్లు నిర్మించడానికి ఆహ్వానించేవారు తప్పక మా శ్రీ సిటీని సందర్శించి వారి యొక్క పలు సూచనలు మాకు ఇచ్చినట్లయితే తప్పకుండా మేము వారి యొక్క అభిప్రాయం మేరకు మేము ఇల్లు నిర్మించడానికి తప్పకుండా మేము ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈ శ్రీ సిటీ ద్వారా ఎంతోమందికి మేము ఈ యొక్క ఇల్లు నిర్మాణంలో కానీ, ప్లాట్స్ విషయంలో కానీ ఈ యొక్క అవకాశం మాకు ఆ భగవంతుడు కలిగించినందుకు మరొకసారి ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ కాబట్టి ఓపెన్ ప్లాట్స్ కొనుగోలు చేయుటకు కూడా బ్యాంకులు రుణ సదుపాయం కల్పిస్తున్నాయి. గృహ నిర్మాణానికి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల నుండి రుణ సౌకర్యం కలదు. మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోండి. కల మీది, ఆచరణ మాది. మీ కలల సాకారానికి చిరునామా శ్రీ సిటీ. శ్రీ సిటీ మీ సిటీ. కల మీది, నిర్మాణం మాది. ఆహ్లాదకరమైన సోలార్ లైటింగ్, గార్డెనింగ్ తో మీ మనసు దోచుకునే విధంగా నిర్మితమవుతున్న శ్రీ సిటీకి ఒక్కసారి విచ్చేయండి. సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి. కల మీది, బాధ్యత మాది. శ్రీ సిటీ, ఇది మీ సిటీ.